ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు, ఈ రాజసంఘానికి 100 సంవత్సరాలు. రాజసంఘం అంటే దేశంలో ఎవ్వరు పరిపాలించినా కూడా వాళ్ళ తోడు ఉండడమే, వాళ్ళ తోడు తీసుకోవడమే, వాళ్ళతో మంచి చేసుకోవడమే, లేకుంటే మంచిగా చేసుకోవడమే, వాళ్ళ భాష మాట్లాడడమే, వాళ్లకు భాష్యం చెప్పడమే, వాళ్ళతో తాము మెదిలినట్టు ప్రజల్లోకి చెప్పడమే, ప్రజలకు సేవ చేస్తున్నట్టు నటించడమే తప్ప కళ్ళు తెరిచి చూసినటువంటి విషయాన్ని మెదడుకు ఎక్కించుకొని ఆ మెదడుకు ఎక్కినటువంటి విషయాన్ని నోటి ద్వారా చెప్పడం అనేది 100 సంవత్సరాల చరిత్ర సాక్షిగా ఎప్పుడు జరిగినట్టు కూడా కనబడదు. ఇప్పుడు కూడా ఇవాళ కూడా నాగ్పూర్ ఆఫీసులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్వావలంబన సాధించడం ద్వారానే దేశం ముందుకు పోతుందని అన్నారు. అంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, స్వావలంబన సాధించడం అనేది ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అర్థమవుతుందా అంటే ఇక్కడ ప్రశ్న వస్తుంది. విద్య ప్రైవేట్ పరం, వైద్యం ప్రైవేట్ పరం, పర్యావరణం ప్రైవేట్ పరం, తర్వాత అడవి సంపద అంతా కూడా ప్రైవేట్ పరం అవుతున్నటువంటి ఈ దశలో స్వావలంబన సాధ్యమా అంటే దీనికి జవాబు మోహన్ భాగవతే చెప్పాలి. ఎందుకనంటే ఇది ఒక సంఘం, రాజా సంఘమే చెప్పాలి తప్ప వేరే కాదు. వీళ్లకు ఎన్జిఓ అంటారు, వీళ్లకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండదు, వీళ్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రసీదులు ఉండవు, మరియు వీళ్ళకు వచ్చేటువంటి ఆదాయ వ్యయ ఖర్చులు ఉండదు, దీని మీద ఆడిట్ ఉండదు, దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ఉండదు, ఈడీ ఉండదు, ఏది ఉండదు. కాబట్టి దీన్ని ఒక రాజా సంఘం అంటున్నాము. కానీ ఈ యొక్క రాజా సంఘము చీకటిలో చేస్తున్నటువంటి పనులన్నిటినీ కూడా అప్పటి నుండి ఇప్పటిదాకా దేశంలో ఒక కమిషన్ వేసి వీళ్ళు చేసినటువంటి పనులన్నిటినీ కూడా ఒక రిపోర్టు తయారు చేసి దానిపై చర్య తీసుకోవడం కోసం కూడా మేము ఖచ్చితంగానే ఇవాటి రోజు గాంధీ జయంతి రోజున, ఎందుకంటే గాంధీని హత్య చేసినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఐడియాలజీ కలిగి ఉన్నారు కాబట్టి ఈ యొక్క డిమాండ్ ఖచ్చితంగానే మేము చేస్తున్నాము.